హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిరియాల రసం అనమాట. సో దీనికోసం మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిరియాలు, 2 స్పూన్స్ జీరా అండ్ 1 స్పూన్ ఆఫ్ మెంతులు, ఒక 7 నుంచి 8 రెబ్బల వరకు వెల్లుల్లి వేసుకొని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇలా ఒక ఫైన్ పౌడర్ రావాలి మనకి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పసుపు అండ్ 4 ఎండుమిర్చి అండ్ ఒక టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసి లిడ్ పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. సో అదంతా మగ్గిపోయాక ఇప్పుడు 200 ml వాటికి మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసేసి అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ మనం పౌడర్ చేసుకున్న పౌడర్ని అంతా దాంట్లో వేసేయాలన్నమాట. సో దాని తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు అండ్ కొన్ని కొరియాండర్ రెబ్బలు వేసేసి ఒక హై ఫ్లేమ్లో ఉంచి మరగనివ్వాలన్నమాట. సో దాని తర్వాత అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది.